శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 142 చాందోకోపనిషత్తు ద్వితీయ ఖండం నుంచి సప్తమ ఖండం వరకు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన జ్ఞాని కోరుకున్నవన్నీ పొందగలుగుతాడు అని వివరించారు ఈ ఖండాలలో. జ్ఞాని పితృలోకములోని వారిని కోరుకుంటే అతని సంకల్పం మాత్రం చేతనే పితృదేవతలు అతని దగ్గరికి వస్తారు. ఆ జ్ఞాని పితృలోకమును పొంది సంపద గలవాడవుతాడు. మాతృలోకము, భాతృలోకము, శుశ్రలోకము, సకల లోకములో కోరినట్లయితే సంకల్పము మొత్తంలోనే వారందరూ అతని దగ్గరకు వచ్చి దర్శనమిస్తారు. ఆ జ్ఞాని గంధమాల్యాదులను, అన్నపానాదులను, సంగీత వాద్యాదులు మొదలైనవి కోరితే అవన్నీ అతని దగ్గరకు చేరుతాయి. అతను ఏ ఏ లోకములను కోరుకుంటాడో, ఏ ఏ భోగములను అనుభవించాలని సంకల్పిస్తాడో, సంకల్పం మాత్రం చేత ఆ భోగములన్నిటినీ అతడు పొందుతాడు. ఆత్మ యొక్క సత్యకామములు అసత్యముగా లౌకిక ప్రజ్ఞతో కప్పబడి ఉన్నాయి. అంటే జ్ఞాని యొక్క నిరాలంబమైన ఆనంద విషయ వాంఛలచే మోయబడి ఉన్నాయి. ఏ విధంగా అయితే భూమి లోపల ధనం ఉందని తెలియని వారు ఆ భూమి మీద తిరుగుతూ కూడా ఆ భూమిలోని ధనాన్ని పొందలేరు, అలాగే ఆత్మ ధనప్రాప్తి లేని ఈ జీవులందరూ సుషుప్త దశలో అనగా గాఢ నిద్రలో బ్రహ్మలోకానికి చేరి వస్తున్నప్పటికీ అసత్యం చే కప్పబడి ఉండటం వల్ల సత్యకామాలను పొందలేకపోతున్నారు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనలోని మనస్సు ప్రాణశక్తి కలిసి ఆత్మను చేరి లిప్తి కాలం పాటు యోగస్థితిని పొంది దాని ద్వారా ఎంతో శక్తిని పొంది తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. అందువల్లే నిద్ర నుంచి మేలుకున్న తర్వాత మనం ఎంతో ఉత్సాహంగా నూతన శక్తితో అలరారుతూ ఉండటం మనం అనుభవంలోనిదే. కానీ ఈ మాయావరణం నుంచి బయలువెడలి ఆత్మతో పొందిన సంయోగ స్థితిని తెలుసుకోలేకపోతున్నాము. ఆ సత్యకామాలను పొందలేకపోతున్నాము. ఈ ఆత్మ అనేది హృదయంలోనే ఉంది. హృది అంటే హృదయంలో, అయం అంటే ఈ ఆత్మ. హృదయం యొక్క శబ్దార్థాన్ని తెలుసుకున్నవాడు ప్రతిరోజు ఆ పరబ్రహ్మ అనుగ్రహాన్ని పొందుతాడు. ఈ ప్రకారం తెలుసుకున్నవాడు సంప్రసాదు అనబడతాడు. అనగా ఇక్కడ హృదయం అంటే శరీరానికంతకు రక్తాన్ని సరఫరా చేసే హృదయం కాదు, మెదడులోని 101 నాడులు కలిసే ప్రదేశం. అట్టివాడు దేహం ఆత్మనే భావాల యొక్క అజ్ఞానము నుండి బయటపడి పరమాత్మను ఆశ్రయించి అందులోనే లీనమైపోతున్నాడు. అందుకే జీవునకు జీవాత్మ అని పేరు ఏర్పడింది. ఆ జీవాత్మ అమృతమై, అభయమై, పరబ్రహ్మమై ఉంది. ఆ బ్రహ్మానికి సత్యం అని పేరు కూడా ఉంది. సత్యం అంటే స అంటే అమృతము, తి అంటే మత్యము, ఎం అంటే పై రెండిటిని ఏకం చేసేది, అంటే అమృతాన్ని మత్యాన్ని ఏకం చేసేది అని అర్థము. ఇలా ఆత్మ గురించి, సత్యం గురించి తెలుసుకున్నవాడు ప్రతిరోజు స్వర్గసుఖాన్ని అనుభవిస్తాడు. సశేషం. శుభం భూయాత్.